చంద్రబాబు నాయుడు గారు నిజంగా మహిళా దినోత్సవం రోజు కూడా అని కూడా చూడకుండా కళ్ళు ఆర్పకుండా అబద్ధాలు చెప్పిన తీరు మాత్రం ఆహా. అధ్యక్ష, చెబుతా ఎక్కడెక్కడ ఆయన అబద్ధాలు చెప్పాడో అవి కూడా చెప్తా. అధ్యక్ష, మొట్టమొదటిగా అధ్యక్ష, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఈ శాసనసభలో ఉన్న అక్క చెల్లెమ్మలందరికీ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అక్క చెల్లెమ్మలు, దేశవ్యాప్తంగా ఉన్న అక్క చెల్లెమ్మలందరికీ కూడా మొట్టమొదటిగా నా హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. అధ్యక్ష, 1977లో యుఎన్ ఐక్యరాజ్య సమితి అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రపంచమంతా కూడా మహిళలంతా సమాన హక్కులతో ఉండాలి, సమాన హక్కులు మహిళలకు రావాలి అన్న ఉద్దేశంతో 1977 నుంచి యుఎన్ తీర్మానం తర్వాత ప్రపంచమంతా కూడా దాన్ని కొనసాగింపజేశారు. ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరం వాళ్ళు ఒక థీమ్తో వస్తారు. ఈ సంవత్సరం వాళ్ళు వచ్చిన థీము ప్లానెట్ 50-50 by 2030 స్టెప్ అప్ జెండర్ ఈక్వాలిటీ అన్నది ఈ సంవత్సరానికి వాళ్ళు ఇచ్చిన థీమ్. అధ్యక్ష, ఇక్కడ జెండర్ ఈక్వాలిటీ, జెండర్లో అక్క చెల్లెమ్మలకు ఇంకా ఔన్నత్యమైన స్థానం, ఇటువంటి విషయాలలో ఆ హక్కుల కోసం పోరాటం అనేది సహజంగా మనం చేస్తూ ఉంటాం. స్త్రీ అంటే ఒక తల్లి, తల్లి అంటే ఓపిక, ఇక్కడి నుంచి మనం నేర్చుకుంటాం. కానీ రాష్ట్రంలో ఇవాళ జరుగుతూ ఉన్న తీరును చూస్తే నిజంగా ఈ రాష్ట్రంలో స్త్రీలను మనం గౌరవిస్తున్నామా, స్త్రీలను మనం సరిగ్గా చూసుకుంటున్నామా అన్నది మన మనస్సాక్షిని గుండెల మీద చేతులు వేసుకుని మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన అంశం. ఎందుకంటే అధ్యక్ష, ఉదాహరణకు ఇదే చట్టసభలో నా సోదరి రోజాను, రోజమ్మను రూల్స్ ఒప్పుకోకపోయినా సంవత్సరం పాటు శాసనసభ నుంచి సస్పెండ్ చేశారు. రూల్స్ ఒప్పుకోకపోయినా, రూల్ బుక్స్లో ఈ చట్టం లేకపోయినా కూడా చట్టసభలు చేసే ఇదే సభలో చట్టాలను ఉల్లంఘిస్తూ ఒక మహిళా ఎమ్మెల్యేను సస్పెండ్ చేసిన ఘన చరిత్ర ఈ శాసనసభకే. నిజంగా ఇదే ఆంధ్ర రాష్ట్రంలో వనజాక్షి అన్న ఒక ఎంఆర్ఓను ఇసుక మాఫియాకు అడ్డు తగులుతూ ఉందని జుట్టు పట్టుకొని ఈడ్చుకొని ఒక శాసనసభ్యుడు ప్రవర్తించిన తీరును చూస్తే నిజంగా చాలా హేయమైన తీరు. ఆ శాసనసభ్యుని మీద కేసులు లేవు, అరెస్టులు లేవు. ఇదే రాష్ట్రం అధ్యక్ష, ఇదే రాష్ట్రంలో ఇదే శాసనసభకు సంబంధించిన శాసనసభ్యుడు అంగన్వాడీ కార్మికులను, అంగన్వాడీ అక్క చెల్లెమ్మలను దుర్భాషలాడుతూ తిడితే అంగన్వాడీ కార్మికులందరూ ఆ శాసనసభ్యునికి వ్యతిరేకంగా ఒక ప్రొసెషన్ చేస్తూ ధర్నా చేస్తే కనీసం కేసులు కూడా రిజిస్టర్ కావు ఆ ఎమ్మెల్యే మీద. మన రాష్ట్రంలోనే అధ్యక్ష
రిషితేశ్వరి అని ఒక విద్యార్థి అధ్యక్ష నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆర్కిటెక్చర్ కళాశాలలో చదువుతున్న ఈ విద్యార్థిని కామాంధులు, అధికార పార్టీకి చెందిన కామాంధులు అరాచకానికి బలైపోతే ఇంతవరకు కనీసం ఆ ప్రిన్సిపల్ మీద కేసులుండవు, ప్రిన్సిపల్ను కనీసం అరెస్టులు చేసే కార్యక్రమాలు కూడా జరగలేదు. మన ఆంధ్ర రాష్ట్రంలో అధ్యక్ష ఇదంతా జరుగుతూ ఉంది. అధ్యక్ష, విజయవాడ అంటే మన రాజధాని అధ్యక్ష, మన రాజధానిలో విజయవాడలో వడ్డీ వ్యాపారం పేరిట అధ్యక్ష మామూలుగా చట్టసభలోకి వచ్చేటప్పుడు ప్రతి సభ్యుడితో కూడా మనం ఒక ప్రమాణం చేస్తాం అధ్యక్ష. అబద్ధాలు చెప్పము, నిజాలు మాట్లాడదు కూడా అందులో. అయితే ఎంత అవాస్తవం మాట్లాడుతున్నారంటే, రిషితేశ్వరి ఏదైతే ఆత్మహత్యలో ప్రిన్సిపల్ బాబురావు గురించి ఆయనకు అవగాహన లేకపోతే కాముకు కూర్చోవచ్చు, ఆయన మీద కేసు లేదంటున్నారు, అరెస్ట్ చేయలేదంటున్నారు. ఒక్కసారి మిగతా సభ్యులను తీసుకొని చెప్పండి. ఆల్రెడీ బాబురావు గారిని అరెస్ట్ చేశారు, ఆయన మీద కేసు రిజిస్టర్ చేశారు. ఇటువంటి అవాస్తవాలు మాట్లాడి సభలో తప్పుదా పడుతుంది కొత్త అధ్యక్ష. అధ్యక్ష, అరెస్టులు చేశారని ఇప్పుడు వింటున్నాం అధ్యక్ష. మా కర్మ ఏంటంటే అరెస్టులు చేసినంత స్పీడ్గానే బెయిల్ ఇచ్చి కూడా పంపిస్తూ ఉన్నారు. విజయవాడలో రాష్ట్ర రాజధానిలో వడ్డీ వ్యాపారాల పేరిట అధిక వడ్డీలకు డబ్బులు ఇచ్చి డబ్బులు కట్టలేని పరిస్థితిలో ఉన్న ఆ పేద అక్క చెల్లెమ్మలను సెక్స్ ర్యాకెట్లలోకి దింపి వీడియో రికార్డింగులు చేసి ఆ వీడియో రికార్డింగుల ద్వారా బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉంటే ఆ నేరం సాక్షాత్తు చేసినది ఎవరు అనంటే అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ఆ నేరస్తులతో మాట్లాడుతూ ఉన్న ఫోటోలతో సహా ముఖ్యమంత్రి గారు, ఇంటెలిజెన్స్ ఏడీజీ అధికారులతో మాట్లాడుతూ ఉన్న ఫోటోలు దొరుకుతూ ఉన్నా, సాక్ష్యాధారాలు ఉన్నా జైళ్ళకి ఎవరిని పంపరు. కేసులు రిజిస్టర్ చేయడం అంటే పేరుకు మాత్రం చేస్తారు. చివరికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తారు. కోర్టుల దాకా కూడా వెళ్ళవలసిన పని లేదు, స్టేషన్లలోనే బెయిల్ తీసుకొని ఇంటికి వెళ్ళండి అని చెప్పి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తారు. మన రాష్ట్రంలో జరుగుతూ ఉన్న అక్క చెల్లెమ్మల పట్ల మనం చూపిస్తూ ఉన్న ప్రేమ అధ్యక్ష, అన్నిటికన్నా ఇంకా దారుణం ఏంటంటే అధ్యక్ష, ఇదే సభలోనే కాల్ మనీకి సంబంధించిన సెక్స్ ర్యాకెట్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు అంతా ఇక్కడే ఉన్నారు. వనజాక్షి జుట్టు పట్టుకున్న దుశ్శాసన అధ్యక్ష, మహిళా దినోత్సవం రోజుని మహిళలకి ఉపకారం చేసే విధంగా మనం మాట్లాడాలి తప్ప గత అసెంబ్లీలో ఇవన్నీ కూడా జగన్ గారు ఇవన్నీ కూడా మాట్లాడాడు. అది కరెక్ట్ కాదు. సబ్జెక్ట్ చెప్పానంటే ఆయన ఏమైనా మహిళలకు సూచనలు ఇవ్వమంటే ప్రభుత్వం పరంగా మేము సూచనలు అమలు చేసి మహిళలకు ఉపయోగ విధంగా అన్ని చర్యలు కూడా తీసుకోవడం తెలియజేస్తున్నాను. What is your point of order, Achinayudu garu? అధ్యక్ష, అధ్యక్ష, ఈరోజు ప్రపంచ మహిళా దినోత్సవం అధ్యక్ష. రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ముఖ్యమంత్రి గారు వారి యొక్క రక్షణ గురించి, వారి యొక్క ఆర్థిక పరిపుష్టి గురించి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పి ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి సభ అధ్యక్ష. అయితే ముఖ్యమంత్రి గారు దీని మీద స్పష్టంగా అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు రేపు భవిష్యత్తులో
ప్రతి ఒక్క మహిళకి రాష్ట్ర ప్రభుత్వం ఏటువంటి రక్షణ ఇవ్వాలని చెప్పి స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. గౌరవ ప్రతిపక్ష నాయకుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు దయ ఉంచి ప్రతి దాన్ని రాజకీయ కోణంలో ఆలోచించొద్దని చెప్పి మీకు ఈ సందర్భంగా కోరుతున్నాను అధ్యక్ష. ఈరోజు నేను పాయింట్ ఆఫ్ ఆర్డర్ అంటే ఈరోజు మనం ఈ సందర్భంలో కూడా ఈ విషయంలో కూడా లేస్తూ ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి మీద విమర్శలు దిగినటువంటి నీచ స్థాయికి ఒక వ్యక్తి ఒక ప్రతిపక్ష నాయకుడు వచ్చాడంటే చాలా బాధ అనిపిస్తుంది అధ్యక్ష. ఈరోజు ఆయన చెప్పినటువంటి మాటలు అధ్యక్ష, ఆయన ప్రసంగించినటువంటి ప్రతి మాట ఈ శాసనసభలో గతంలో ప్రస్తావించిన విషయాలు తప్ప ఒక్క విషయం కొత్త విషయం ఉందని చెప్పి నేను అడుగుతున్నా అధ్యక్ష. ఈరోజు ప్రతిపక్ష నాయకుడిగా ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయాలే కాకుండా ఇంకా ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే రాష్ట్రంలో మహిళలకు రక్షణ వస్తుంది, మహిళలకు భద్రత వస్తుంది, ఈ రకంగా మీరు తీసుకోమని చెప్పి సలహాలు సూచనలు ఇవ్వాలి తప్ప ఈ సందర్భంలో కూడా ఇటువంటి దిగజారుడు విమర్శలకు దిగడం నేను చాలా బాధపడుతున్నాను అధ్యక్ష. ఎప్పటికైనా సరే ప్రతిపక్ష నాయకుడు ఒక మనిషిగా, ఒక సోదరుడిగా, ఒక వ్యక్తిగా వ్యవహరించి ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి విషయాలకి ఏదైనా తోడుంటే వ్యవహరించాలి తప్ప దీన్ని కూడా రాజకీయ కోణంలో ఆలోచించి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల యొక్క మనోభావాలని దెబ్బతీసే విధంగా ప్రయత్నించడం చాలా దారుణం. ఎప్పటికైనా సరే మంచి వ్యవహారాలు మంచిగా చెప్పాలి. ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయాలు తీసుకున్నారు, ఇంకా ఈ నిర్ణయానికి బలం చేకూర్చే విధంగా మీరు ముందుకు వెళ్ళాలి తప్ప ఇష్టానుసారంగా మాట్లాడడం మంచి విధానం కాదని చెప్పి ప్రతిపక్ష నాయకుడికి సూచిస్తున్నా అధ్యక్ష. అధ్యక్ష, మీరు చేస్తూ ఉన్న అన్యాయాలు అసెంబ్లీలో ప్రస్తావిస్తే ఒకరితో కాదు, ఇద్దరితో కాదు, ముగ్గురు నలుగురితో తిట్టించిన తర్వాత మళ్ళీ మైక్ ఇస్తారు. పోనీలే అధ్యక్ష, పైన దేవుడు ఉన్నాడు. అధ్యక్ష, అన్నిటికీ మించి మీకు ఓర్పు ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ సభలోనే జగన్మోహన్ రెడ్డి గారు కాల్ మరి ఎవరి మీద పడితే మీరు అట్లా ఆరోపణ చేయడం కరెక్ట్ కాదు అధ్యక్ష. ప్లీజ్ జరుగుతా ఉన్నదే చెప్పాము. ఉండండి. మీరు యూనివర్సిటీ గురించి మాట్లాడారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ మాట్లాడారు, శాంతి భద్రత గురించి మాట్లాడారు, హోమ్ మినిస్టర్ రియాక్ట్ అయ్యారు. తప్పే ఉంది ఇందులో? అంటే మీరు చెప్తుంటే వినాలా? వాట్ ఇస్ దిస్? మాట్లాడండి ప్లీజ్. అధ్యక్ష, అన్నిటికీ మించి ఇదే సభలోనే కాల్ మనీకి సంబంధించిన సెక్స్ ర్యాకెట్లో ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇక్కడే ఉన్నారు. వనజాక్షిని జుట్టు పట్టుకొని దుశ్శాసన ఎమ్మెల్యేలు కూడా ఇక్కడే ఉన్నారు. చివరికి అన్నిటికన్నా దారుణం ఏంటంటే అధ్యక్ష, ఉమ్మడి రాజధానిలో ఉన్నాం, ఒక వ్యక్తి తాగి ఒక మహిళను వెంటబడి ఆమెను కారులోకి లాగి బలాత్కరించే ప్రయత్నం చేసినప్పుడు స్థానికులు ఆ వ్యక్తిని పట్టుకొని చితకబాది పోలీస్ స్టేషన్లోకి అప్పచెప్తే ఆ వ్యక్తి నాన్న మంత్రిగా ఇక్కడ కొనసాగుతూ ఉన్నారు అని అంటే నిజంగా అధ్యక్ష మహిళల సంస్కృతిని, నాగరికతను, మహిళల స్వేచ్ఛను, హక్కులను వాటన్నిటి కూడా పెద్దపీట వేసినటువంటి, మహిళలకు రిజర్వేషన్ ఇచ్చి గౌరవించినటువంటి పార్టీలో, నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి పార్టీలో గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కొనసాగుతున్నటువంటి మంత్రిగా నేను ఈరోజు ఈ విషయాన్ని చెప్తున్నాను అధ్యక్ష. నా కుమారుడు తప్పు చేస్తే
ఏ శిక్ష విధించడానికైనా కానీ నేను సిద్ధమే అని చెప్పేసి ఎప్పుడో ప్రకటించాను అధ్యక్ష. నా కుమారుడి మీద ఏ స్త్రీ అయితే ఆరోపణలు చేసిందో ఆ స్త్రీ నాకు కూతురు లాంటిదని చెప్పి కూడా నేను పత్రికాముఖంగా చెప్పడం జరిగింది అధ్యక్ష. కూతురు లాంటి ఆ స్త్రీకి నేను అలాంటి ఆ స్త్రీ మీద ఎవరైనా కానీ నా కుమారుడే కాదని ఎవరైనా కానీ అధ్యక్ష ఏదైనా అలాంటి చర్య చేస్తే ఎలాంటి శిక్ష విధించడానికైనా నేను ముందుంటానని చెప్పేసి ఇప్పటికే నేను చెప్పడం అధ్యక్ష. నా కుమారుడిని నేనే స్వయంగా తీసుకెళ్లి అప్పచెప్పాను అధ్యక్ష. ఆ విషయం ప్రతిపక్ష నాయకుడు గమనించాలి. ఎప్పుడైతే నా కుమారుడికి నోటీస్ వచ్చిందో నేను స్వయంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇదిగో నా కుమారుడు ఇతను తప్పు చేశాడా లేదా అని విచారించండి అని చెప్పేసి నా చేతుల మీదుగా నా కుమారుడిని అప్పచెప్పాను అధ్యక్ష. ఆ నీతి నిజాతి నాకున్నదని చెప్పేసి ప్రతిపక్ష నాయకుడు చెప్తున్నాను అధ్యక్ష. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు పరిటాల రవి గారి హత్య కేసులో నిందితుడు అధ్యక్ష. సూట్ కేసు బాంబుతోటి పరిటాల రవి గారిని హత్య చేసినప్పుడు ఈ ప్రతిపక్ష నాయకుడు నిందితుడు. ఆ సమయంలో ఆయన తండ్రి గారు నా కొడుకు చిన్నపిల్లవాడు, నా కొడుకు అమాయకుడు, నా కొడుకు ఏమీ తెలియదు, ఆయన్ని మీరు ఈ విధంగా కేసులో ఇరికించడం అనేది భావ్యం కాదని చెప్పేసి బెదిరించాడు అధ్యక్ష. ఆయన తండ్రి బెదిరించి ఆ కేసులో నుంచి అతని పేరును తీసివేయడానికి ప్రయత్నం చేశాడు అధ్యక్ష. నేను అలాంటి వాడిని కాదు అధ్యక్ష. నా కుమారుడిని నేను అప్పచెప్పాను అధ్యక్ష. విచారించమన్నాను అధ్యక్ష, శిక్షించమన్నాను అధ్యక్ష. రాజశేఖర రెడ్డి లాగా కుమారుణ్ణి ఒక ఘోరమైనటువంటి నేరమైనటువంటి హేయమైనటువంటి పరిటాల రవి గారి హత్య కేసులో నిందితుడిగా ఉన్నటువంటి అతన్ని తప్పించాలని చెప్పేసి ఆనాటి ప్రభుత్వాన్ని బెదిరించి తప్పించుకున్నటువంటి హీన చరిత్ర ఆయన నా మీద నిందలు వేస్తున్నాడు అధ్యక్ష. ప్లీజ్ ఏంటమ్మా చెప్పండి. కాంట్ యు హావ్ పేషెన్స్ అధ్యక్ష. yes అధ్యక్ష ప్లీజ్. నిజంగా ఎందుకంత తొందర? తన కొడుకు ఇంతటి దారుణమైన పని చేస్తూ స్థానికులు కొట్టి పోలీస్ స్టేషన్లోకి అప్పచెపితే దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన కుట్ర అని చెప్పి అనే అన్యాయమైన పరిస్థితిలో నేను ఈ వ్యవస్థను చూస్తూ ఉంటే, ఇటువంటి వ్యక్తిని మంత్రి పదవిలో ఇంకా కొనసాగిస్తూ ఉన్న ముఖ్యమంత్రిని నేను చూస్తూ ఉంటే నిజంగా సిగ్గుతో తలంచుకోవాలి అధ్యక్ష ఈ వ్యవస్థ. అధ్యక్ష, ఈరోజు మహిళలకు గౌరవము, మహిళల గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఇదే చట్టసభలో ఉన్న ఇంకొక ఎమ్మెల్యే గారు నేషనల్ టీవీ ఛానల్స్లో కూడా దాని మీద చర్చ జరుగుతూ ఉంది అధ్యక్ష. ఒక ప్రోగ్రాంలో ఆ శాసనసభ్యుడు అమ్మాయిల గురించి చాలా లోకువుగా మాట్లాడితే అది నేషనల్ మీడియాలో కూడా చర్చ జరుగుతూ ఉంది అధ్యక్ష. అటువంటి శాసనసభ్యులు కూడా ఇదే హౌస్లోనే ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, అధికారంలోకి వచ్చిన తర్వాత అధ్యక్ష ఆశా వర్కర్లు ఉద్యోగాలను ఊడగొట్టారు, అంగన్వాడీలపై ఉక్కుపాదం మోపారు, పెంచిన జీతాలు ఇవ్వండి అని అడగటమే నేరమంటూ వాళ్ళను ఉద్యోగాల్లో నుంచి పెరకండి అని సర్క్యులర్లు పంపించారు. చివరకు డ్వాక్రా మహిళల గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఆయన అన్నారు అధ్యక్ష, డ్వాక్రా మహిళలకు చంద్రబాబు నాయుడు గారు ఆయన అన్న మాటలు అధ్యక్ష, 1383 కోట్ల రూపాయలు వాళ్ళకు సంబంధించిన వడ్డీలు ఇక్కడ ఆయన వడ్డీలు కట్టాడట. నేను అడుగుతా ఉన్నా 1338 కోట్లు, ఆయన 13,000 అన్నాడు అసలు వాస్తవం చెప్పాలంటే. ఇదే చంద్రబాబు నాయుడు నేను అడుగుతాను, కొత్తగా ఏమన్నా 1338 కోట్లు వడ్డీలు కట్టడం కొత్తగా మీరేమన్నా ఇప్పుడు మొదలు పెట్టారా అని. గతంలోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందే ఈ డ్వాక్రా రుణాలకంతా వడ్డీ లేని రుణాల పరిస్థితి ఉండేది. దానికన్నా ముందు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో పావులా వడ్డీకే డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు రుణాలు ఉండేటివి. దానికన్నా ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు రుణాలు బ్యాంకుల్లో 12 నుంచి 14% ఇచ్చేవాళ్ళు అన్న సంగతి
మర్చిపోకూడదు అని చెప్పి నేను చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి హయాంలో డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు 12 నుంచి 14% వడ్డీలు ఇస్తూ ఉంటే ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని పావులా వడ్డీకే తెచ్చిన వ్యక్తి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత దాన్ని 0% వడ్డీకి వడ్డీ లేని రుణాల కింద మారుస్తే చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల వేళ డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు తాను చేసిన మోసం వల్ల చంద్రబాబు నాయుడు గారు కట్టద్దు అంటే అధికారంలోకి రావడం కోసం అని చెప్పి కట్టద్దు అని చెప్పి ఆ రోజు చెప్పి అదే డ్వాక్రా అక్కచెల్లెమ్మలేక అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు గారు మాఫీ చేయవలసింది పోయి డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు ముష్టేసినట్టు 2,400 కోట్ల రూపాయలు ముష్టేసినట్టుగా ఒక్కొక్కరికి 3,000 రూపాయలంట. అది కూడా పెట్టుబడి నిధట. అంటే ఆ పెట్టుబడి నిధి పెట్టుకొని బ్యాంకులు అప్పులు ఇవ్వాలట. ఫర్దర్గా మాఫీ చేస్తాను అని చెప్పి 14,200 కోట్ల రూపాయలు మాఫీ చేస్తాను అని చెప్పిన మనిషి అధికారంలోకి వచ్చిన తర్వాత మాఫీ మాటలు మాట్లాడడం లేదు. ముష్టేసినట్టు ఒక్కొక్కరికి 3,000 రూపాయలంట. అది కూడా పెట్టుబడి కోసం ఇస్తాడట, అప్పు ఇస్తాడట. అధ్యక్ష, ఇవాళ డ్వాక్రా అక్కచెల్లెమ్మల పరిస్థితి ఎంత దయనీయంగా ఉంది అని అంటే డ్వాక్రా అక్కచెల్లెమ్మలకి ఇవాళ వడ్డీ లేని రుణాలు పోయాయి. కారణం ఏంటంటే వడ్డీ లేని రుణాలు ప్రాంప్ట్గా కడితేనే, టయానికి కడితేనే వడ్డీ లేని రుణాలు వచ్చే పరిస్థితి. ఆ వడ్డీ లేని రుణాలు చంద్రబాబు నాయుడు గారు కట్టద్దు అని అంటే కట్టని పాపానికి ఆ అక్కచెల్లెమ్మలకి ఇవాళ వడ్డీ లేని రుణాలు పోయి ఇవాళ ₹2 వడ్డీలు బ్యాంకులు వసూలు చేస్తూ ఉన్నాయి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన డ్వాక్రా అక్కచెల్లెమ్మల పరిస్థితి ఇది. అధ్యక్ష, ఇది గవర్నమెంట్ సర్ప్. అధ్యక్ష, మీ సర్ప్ వెబ్సైట్ చూడండి చంద్రబాబు నాయుడు గారు, ఇది మీ సర్ప్ వెబ్సైట్, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ ప్రావర్టీ సర్ప్ వెబ్సైట్. అధ్యక్ష, దీంట్లో రూరల్లో 6,80,656 మంది గ్రూపులు ఉంటే ఇందులో ఏ గ్రేడ్లో ఉన్నాయి కేవలం 12.42% మాత్రమే డ్వాక్రా గ్రూపులు ఏ గ్రేడ్లో ఉన్నాయి అని చెప్పి సర్ప్ రేటింగ్స్. అధ్యక్ష, అధ్యక్ష ఇది కూడా అధ్యక్ష గ్రూప్ గ్రేడ్ డి అంటే చివరి దశలో ఉన్నాయి. గ్రేడ్ డి అధ్యక్ష, గ్రేడ్ ఏలో ఉన్నది 12.42 12.42%. గ్రేడ్ ఏలో ఉంటే గ్రేడ్ డిలో 52.31% గ్రేడ్ డిలో ఉన్నాయి. మీ సర్ప్ రేటింగ్స్ మీ వెబ్సైట్లలో నుంచి వచ్చిన డేటా ఒక్కసారి చూసుకోండి. డ్వాక్రా అక్కచెల్లెమ్మల పరిస్థితి ఏమిటి అన్న సంగతి. అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు అక్కచెల్లెమ్మల గురించి, వాళ్ళ గొప్ప అక్కచెల్లెమ్మల గురించి, ఈక్వాలిటీ గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. అధ్యక్ష, డ్వాక్రా అక్కచెల్లెమ్మల గురించి, ఈక్వాలిటీ గురించి మాట్లాడే ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ ఈ మధ్యకాలంలోనే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అత్త కోడలు మగపిల్లను కంటానంటే అత్త వద్దంటుందా అని చెప్పి వివక్ష చూపుతూ అన్న మాటలు ఇదే చంద్రబాబు నాయుడు గారి నోట్లో, మనసులో ఉన్న మాటలు నోట్లో నుంచి బయటకు వచ్చాయి. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్ళ గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా లేదు. అధ్యక్ష, ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు ఇంకోటి అన్నారు, ఆడవాళ్లకు సపరేట్గా క్యాబులు పెడతాము, సపరేట్గా ట్యాక్సీలు పెడతాము వాళ్ళ భద్రత కోసం అని చెప్పి. నేను అడగదలుచుకున్నది ఒకటి అధ్యక్ష, ఇప్పుడు ఏమన్నా ఈ ఓలే క్యాబ్స్ కానీ, ఈ ఉబేర్ క్యాబ్స్ కానీ, ఇవన్నీ ఏదైతే మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చి దేశవ్యాప్తంగా ఈ సెల్ ఫోన్ల ద్వారా క్యాబులు తెప్పించుకునే కార్యక్రమం ఏదైతే జరుగుతూ ఉందో, ఈ అన్ని క్యాబ్స్కు కూడా మొన్న ఈ మధ్యకాలంలోనో ఎక్కడో ఢిల్లీలోనో ఎక్కడో కాంట్రవర్సీ జరిగిన తర్వాత కేంద్ర ప్రభుత్వం విపరీతమైన కట్టెళ్ళు తీసుకొని వచ్చి సిస్టమ్ను బాగా రిపేర్ చేసింది. ప్రతి క్యాబ్లోనూ GPS పెట్టారు, ప్రతి క్యాబ్లోనూ డ్రైవర్ అనేవాడు ఎవడున్నాడు, వాళ్ళ పాత రికార్డ్స్ అన్నీ ఎలా ఉండాలి అని చెప్పి కంపెనీస్కి అంతా కూడా మార్గదర్శకాలు కూడా నిర్దేశించాయి కేంద్ర ప్రభుత్వం. ఆ చేసిన తర్వాత ఇప్పుడు ఆ ఉబేర్ క్యాబ్స్ అని, ఓలే క్యాబ్స్ అని చెప్పి ఫోన్ కొడితే చంద్రబాబు నాయుడు గారు చెప్పే వ్యవస్థ ఆల్రెడీ ఉంది. అధ్యక్ష, చివరికి ఇంకా తెలంగాణ ప్రభుత్వం ఇంకొక అడుగు ముందుకేసి GMR ఎయిర్పోర్ట్లో షీ క్యాబ్స్ అని కూడా పెట్టారు. అంటే 500 మంది మహిళలకు
500 మంది మహిళలకు ట్యాక్సీలు కొనేదానికి డబ్బులు ఇచ్చి మహిళా డ్రైవర్లను కూడా పెట్టి జిఎంఆర్ ఎయిర్పోర్ట్లో షీ క్యాబ్స్ కూడా నడుపుతూ ఉన్నారు. సో చంద్రబాబు నాయుడు గారు ఇవాళ చెప్తా ఉండేది ఏదో కొత్తది, ఏదో ఈయన బుర్రలో నుంచి వస్తూ ఉన్న పెద్ద వినూతమైన ఆలోచన అన్నది కూడా అంతకన్నా లేదు. అధ్యక్ష ఎక్కువసేపు తీసుకోకుండా మహిళా దినోత్సవం నాడున మనం ఏం చేస్తున్నాము, మహిళల పట్ల మనం నిజంగానే గౌరవంగా ఉన్నామా లేమా అన్నది మనల్ని మనం మనస్సాక్షిని అడగాలి. మనల్ని మనం డిఫెండ్ చేసుకోవడం కాదు, మంత్రి పదవుల్లో ఉన్నాం కదా అని చెప్పి, మైక్ వచ్చింది కదా అని చెప్పి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడడం కాదు. మన గుండెల మీద మనం చేతులు వేసుకొని మన మనస్సాక్షిని అడిగి మనం ఏం చేస్తున్నామన్నది మనల్ని అడిగి రిపేర్లు ఎలా చేయాలి అన్న ఆలోచనలతో రిపేర్ చేసుకుంటే కనీసం వ్యవస్థ బాగుపడుతుంది, సొసైటీ బాగుపడుతుంది. కనీసం ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు రిపేర్లు చేసే కార్యక్రమం మొదలు పెడితే బాగుంటుంది. ఫస్ట్ తన మనసుని రిపేర్ చేసుకోమని చెప్పండి, ఆ తర్వాత రిపేర్ కార్యక్రమాన్ని ముందుకు జరిగించండి.